All of you, good morning. Yes, లయన్స్ క్లబ్ పుట్టి 100 సంవత్సరాలు పూర్తి కావస్తున్న శుభ సందర్భాన మా లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని ప్రెసిడెంట్ లైన్ పి సీతారామరావు గారు ఒకే రోజు 100 ప్రోగ్రామ్స్ చేయాలని తలపెట్టినారు. మా క్లబ్ పుట్టినరోజు సందర్భంగా గవర్నర్ గారి అధికార సందర్శన రోజు కలెక్టర్ శ్రీ రేవు ముత్యాలయరావు గారు సమక్షంలో చేయాలని అనుకున్న వెంటనే 130 సేవా కార్యక్రమాలతో రూపుదిద్దుకున్నది. ఈరోజు ఇంతమంది ప్రముఖుల నడుమ నెల్లూరు నడివొడ్డున ఈ కార్యక్రమాలు జరుపుకున్నట మా పినాకిని లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని ఎంతో అదృష్టం చేసుకుంది. ఈరోజు కలెక్టర్ గారు రావాల్సింది అనుకోని కారణాల వల్ల, కొన్ని గవర్నమెంట్ ముఖ్యమైన ఉద్దేశాల వల్ల రావట్లేదు. దయచేసి అన్యతా భావించవద్దని. ఒకరోజు లేటుగా అయినా రావచ్చని ఇప్పుడే అందింది. అందరూ కూడా దాన్ని స్వీకరించవలసిందిగా కోరుచు, ముందుగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని అధ్యక్షులు లైన్ పి సీతారామరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని సెక్రటరీ లైన్ లీలాధర్ రెడ్డి గారిని పిఎంజేఎఫ్ వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వీరికి బొకే అందివ్వవలసిందిగా ప్రేమ గారిని కోరుచున్నాం. అలాగే సెక్రటరీ గారికి కళ్యాణి తులసి కళ్యాణి పాండు గారిని ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని ట్రెజరర్ అయినటువంటి ఎస్ సుధీర్ బాబు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వీరికి జె సుమలత, జె చంద్రశేఖర్ గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. అలాగే లయన్స్ క్లబ్ నెల్లూరు ప్రియదర్శిని ప్రెసిడెంట్ లైన్ చెవుల సుప్రియ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వీరికి శైలజ విక్రమ్ గారిని బొకే అందివ్వవలసిందిగా కోరుచున్నాం. పినాకిని కెప్టెన్ అయినటువంటి పిఎంజేఎఫ్ లైన్ టి చంద్రశేఖర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వీరికి ఐతా సంధ్య భాస్కర్ గారు వచ్చి బొకే అందివ్వవలసిందిగా కోరుచున్నాం. మా జోన్ చైర్మన్ అయినటువంటి ఎంజేఎఫ్ లైన్ విఎస్ ప్రసాదరావు గారిని వేదికవలసిందిగా కోరుచున్నాం. అలాగే మా రీజన్ చైర్మన్ లైన్ ఎం గౌతమ్ గారిని వేదికని అలంకరించవలసింది. వీరికి సౌజన్య కిరణ్ గారిని వచ్చి ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. ప్రియదర్శిని లియో ప్రెసిడెంట్ లియో చిన్మయ్ గుప్తా గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వీరిని కళ్యాణి చందు గారు వచ్చి బొకే ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. మన చీఫ్ గెస్టు ప్రముఖ వ్యక్తి శ్రీ బాలస్వామి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వీరికి సౌజన్య కిరణ్ గారిని బొకే ఇవ్వవలసిందిగా. మన సిటీ డిప్యూటీ మేయర్ లైన్ ముక్కాల ద్వారకనాథ్ గారిని యంగ్ అండ్ డైనమిక్ హీరో మా లయన్స్ క్లబ్ మెంబరు గారైన ముక్కాల ద్వారకనాథ్ వేదిక కోరుచున్నాము.
కళ్యాణి గారిని వారికి పూల మొక్క వివాసం కోరుచున్నాము. కోరుచున్నాము. మన లయన్స్ సేవా కార్యక్రమాల్లో చాలా ముందుంటుంది. అట్లనే లయన్స్ పినాకిని కాకుండా నెల్లూరు సిటీలో కొన్ని క్లబ్లు ఉన్నాయి. లయన్స్ క్లబ్ అనుబంధ సంస్థలు ఏవాడ ప్రగతి క్లబ్, లయన్స్ ప్రగతి క్లబ్ ప్రెసిడెంట్ సురేష్ గారిని వేదిక కోరుతున్నాము. గారైన రాజా చంద్రశేఖర్ గారిని వేదిక కోరుచున్నాము. వారికి మన క్లబ్ మొక్క నివాసం కోరుచున్నాము. మనము ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా జీవితంలో కానీ మనకి పొద్దునే ఉదయం అయిందంటే తెలిసేది ఏంటంటే ఒక వెలుగు. ఆ వెలుగులోనే మన జీవితం ఉంటుంది, వెలుగుతోనే మన జీవన ప్రయాణం సాగుతుంది. అటువంటి వెలుగునిచ్చే తల్లిని ఈరోజు మన క్లబ్ సేవా కార్యక్రమాలు మొట్టమొదటిగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో స్టార్ట్ చేయాల్సిన కోరుచున్నాము. దానికి లయన్స్ ప్రియదర్శిని ప్రెసిడెంట్ లయన్స్ సుప్రియ గారు వారితోటి మొదలు పెట్టాల్సిన కోరుచున్నాం. వారికి సహకరించాల్సిందిగా లయన్ బాలస్వామి గారిని, ద్వారకా గారిని, రామన్న గారిని, ఆర్సీ జెడ్సీ గారిని కూడా రావాల్సిన కోరుచున్నాం. వేదిక అందించిన అధ్యక్షులు లయన్స్ పి సీతారామరావు గారికి, సెక్రటరీ ట్రెజరర్లకు, మన డిస్ట్రిక్ట్ గవర్నర్ బాలస్వామి గారికి, ఆర్సీ గారికి, మన లయన్ మిత్రులు డిప్యూటీ మేయర్ గారికి,
లయన్ మిత్రులకు మరియు ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. మేము ఒక వారధి ఫౌండేషన్ ఒక సంస్థను స్టార్ట్ చేస్తున్నాము. అది చేయాల్సిన ఉద్దేశం ఏంటంటే, మనం ఏదైతే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఏదైతే చేస్తుందో మేము దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నెల్లూరులో ఒక వారధి ఫౌండేషన్ యొక్క సంస్థ స్టార్ట్ చేశాము. దాంట్లో మెంబర్లు అందరూ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని మెంబర్స్. మేమంటూ కొంత ఫండ్ని క్రియేట్ చేసుకొని వచ్చే ఏ ప్రెసిడెంట్ వచ్చినా కూడా వచ్చే ప్రెసిడెంట్కి ఒక చేయూతగా ఫండ్ని రెడీ చేసుకొని ఆయనకి మేము హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మేము ఒక సంస్థ స్టార్ట్ చేస్తున్నాము. ఈ క్లబ్ తరఫున పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఎక్కువగా మేము ట్రీ ప్లాంటేషన్, ట్రీ గార్డ్స్ మీద ఎక్కువగా మేము కాన్సన్ట్రేట్ చేయదలుచుకోము. లాస్ట్ కూడా దాదాపు 500 ట్రీ గార్డ్స్ వేస్తున్నాము టౌన్లో. ఒక 1000 వరకు నాటి తర్వాత లాస్ట్ ఇయర్ నెల్లూరు మొత్తం వరదల తాకిడితోటి టైంలో మేము వారధి ఫౌండేషన్ తరఫున కొన్ని లక్షలు వెచ్చించి సేవా కార్యక్రమాలు చేశాము. ఒక ఆహార పొట్టాలు అయితేనేమి, దుస్తులు అయితేనేమి, దుప్పట్లు అయితేనేమి, వాళ్ళకి కావాల్సిన సామగ్రి అయితేనేమి, అవన్నీ కూడా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంటర్నేషనల్ నుంచి మాకు 7 లక్షల రూపాయలు మాకు ఫండ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 7 లక్షల రూపాయలతో కూడా ఒక కిట్ రూపంలో రెడీ చేసి జిల్లా మొత్తము నిరాశ్రయైన వాళ్ళందరికీ ఏర్పాటు చేశాము. అదే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా మేము ఎక్కువ ట్రీ ప్లాంటేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఈ పెద్ద పెద్ద కార్యక్రమాన్ని కూడా ఈ వారధి ఫౌండేషన్ తరఫు చేస్తున్నాము. మాకు ఈ వారధి ఫౌండేషన్ ప్రెసిడెంట్ గారు కూడా ప్రస్తుత ప్రెసిడెంట్ పేర్ల సీతారామారావు గారు, ఆయన స్ఫూర్తితోటే ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇంకా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేయదలుచుకున్నాము. మీరు అందరూ దానికి సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ తెలియజేస్తున్నాను. ఇప్పుడు 316H గవర్నర్ గారు సి బాలస్వామి గారు వారధి లోగోని చేయవలసిందిగా కోరుకుంటున్నాము. సార్ ప్లీజ్ సార్.